తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సింధు జలసింధు ఈ వర్షాలు పడుతున్నాయి కానీ మనకు ఉపయోగం లేని వర్షాలు ఇవి తక్కువ వస్తున్నాయి. దీవెన వివాదం పెరిగే అవకాశం ఉంది. అందుకని పాకిస్తాన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చేతులు నరుకుతావని, ఆనకట్ల పేల్చేస్తామని. అది జరిగేదేనా? ఎవరో ఫాల్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు సార్, ఏఐ వీడియో. అది భలే గమ్మత్తుగా ఉంది సార్ ఆ వీడియో. అంటే సార్ అంటే అది ఏ కాదు కానీ ముందైతే ప్రోక్ అయిపోతుంది కానీ జనాలు. అవును, అయ్యారు. అది చాలా భలే బ్యూటిఫుల్గా ఏఐ కూడా క్రియేట్ చేశారు సార్ దాంట్లో. అంటే నా ఉద్దేశము ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి అన్నట్టు ఏం కాదు సార్, కానీ ఈ ఇండస్ జలసంధి మీద ఇంత టఫ్ స్టాండ్ తీసుకున్న ఏకైక ప్రధానమంత్రి మన మోదీ గారు సార్. అంటే నేను ఆయన అప్రిషియేట్ చేయట్లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను మీ ప్రేక్షకుల కోసము. కానీ ఇంత టఫ్ స్టాండ్ గతంలో ఇందిరాగాంధీ గారు కూడా తీసుకోలేదు సార్. పాకిస్తాన్ 2 ముక్కలు ఆవిడే చేసింది, కానీ ఐడబ్ల్యూటీని ఇంత టఫ్గా చేయడం మనం గతంలో చూడలేదు సార్. దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో చాలా తీవ్రమైన అక్యూట్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉంది సార్. మీరు ఒక వీడియో వచ్చింది సార్, మీరు చూసారో చూడో తెలీదు, వీళ్ళు డ్రైనేజ్ మూతలు తీసుకొని అందులోంచి వాటర్ తీసుకుంటున్నారు. అంత దరిద్రమైన పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది సార్. దేనివల్ల వచ్చింది? మనం ఐడబ్ల్యూటీ ద్వారా రిలీజ్ చేసే వాటర్ని ఆపేసాం కాబట్టి. ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది సార్, నువ్వు ఈ టెర్రరిజం ఆపేసేయి, నేను నీకు వాటర్ ఇచ్చేస్తా, సింపుల్. దీన్ని జియో పాలిటిక్స్లో ఒక పదం ఉంది సార్, దీన్ని క్రిటికల్ రిసోర్స్ చోక్ హోల్డ్ అంటారు. అంటే మనము WWF మీరు చూస్తే కనుక పీక పట్టేసుకుంటారు కదా, దాన్ని చోక్ హోల్డ్ అంటారు. ఇండియా పాకిస్తాన్ పీక పట్టేసింది. సో వాళ్ళకు ఒక చాలా స్పష్టంగా ఒక సందేశం ఏమి ఇచ్చిందంటే, నీకు నీళ్లు కావాలి అంటే నువ్వు ఈ టెర్రరిజం బిజినెస్ ఆప్. హాఫీజ్ సయీద్, లష్కరే తైబా అండ్ జైషే మొహమ్మద్ మౌలానా మసూద్ అజర్, వీళ్ళిద్దరిని నన్ను అప్పగించు, ఆ రోజు నేను ట్యాప్ ఇప్పేస్తానని చెప్పాడు. ఆ రోజు వరకు ట్యాప్ ఇప్పే ప్రసక్తే లేదు. పాకిస్తాన్లో ఎంత స్కేర్సిటీ ఉంటుంటే సార్, మీరు అన్నట్టుగా పార్లమెంట్లో ఒక మినిస్టర్ మాట్లాడుతూ, నేను మన దేశానికి ఒక మినిస్టర్ని, నేను నా పూర్తి ఇన్ఫ్లుయెన్స్ వాడి కూడా నా కాలనీకి నా ఇంటికి ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించుకోలేకపోయినా అన్నాడు. అవును, అంటే విన్నారు కదా మీరు. అంటే మనం చూడండి ఎంత స్ట్రాంగ్గా వాటర్ని ఒక వెపన్లా మార్చేసాం సార్. కనీసం ఇప్పుడైనా వాడికి బుద్ధి రావాలి కదా సార్. ఇప్పుడేమంటాడు, ఒరే మేము ఇచ్చేస్తామని చెప్పినా సరే ఒక అర్థం ఉంది కదా, ఇమీడియట్గా ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. అక్కడ బాధ్యత లేని ప్రభుత్వము, బాధ్యత లేని నేతలు సార్ అక్కడ. సో వాళ్ళేంటి, మేము ఇండియాలో డ్యామ్ని బాంబు పెట్టి పేల్చేస్తాం అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న బాంబు ఇక్కడ దాకా వచ్చే కెపాసిటీ ఏ బాంబుకు ఉంది సార్? ఒక విషయము. రెండో విషయము, వాళ్ళ ఆపరేషన్ సింధూర్లో ఎన్నో బాంబులు వేయడానికి ప్రయత్నించారు. ఒక యుద్ధం జరుగుతున్న వాతావరణంలో ఎన్నో బాంబులు వేయడానికి ప్రయత్నించారు. ఒక్క బాంబు కూడా వాళ్ళు పంపించింది మనం భూమి కూడా తాగల. అలాంటి పాకిస్తాన్ ఏ డ్యామ్ని పగలగొడుతుంది? ఆ డ్యామ్ని పగలగొడితే నీళ్ళు ఎటు వెళ్తే అసలు జ్ఞానమే లేదు సార్. సార్ ఇప్పుడు ఇక్కడ 2 ప్రశ్నలు. అంటే దేశ ప్రజలందరూ నీళ్ళ కోసం విలవిలాడిపోతున్నప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చూడాలి తప్ప, పక్కింట్లో వెళ్ళి వాడింట్లో దొంగతనం చేస్తాను, వాడు తాగుతూ నీళ్ళ కుండని బ్రేక్ చేస్తానని చెప్పడం అనేది ప్రభుత్వం యొక్క పెద్ద తప్పు. దాన్ని ఎలా చూడాలి ఒకటి. నెక్స్ట్, ప్రజలు ఎంతకాలం ఉంటారండి ఇలాగా? వాళ్ళు తిరుగుబాటు రావాలి కదా. తిరుగుబాటు అంటే సార్ పాకిస్తాన్లో ఏంటంటే సార్, మీరు పాకిస్తాన్ వ్యవస్థని కూడా అర్థం చేస్తారు. మంచినీటికి కూడా కటకలాడిపోయినప్పుడు ఇంక ప్రజలు ఎందుకండి అక్కడ అంత బాధలు కదా సార్. పాకిస్తాన్లో ఏంటంటే సార్, అరే ఇండియాకి ఊపర్ హమ్ అటాక్ కరెంగే అంటే వాడికి ఫుడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఒక ఫాల్స్ హాల్యూసినేషన్ అంటాం కదా సార్, అందులో ఉండిపోతున్నారు సార్ వాళ్ళ యాటిట్యూడ్ అది. అంతే. వాళ్ళు ఇంకా సార్ అవన్నీ ఇంకా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అంటే బుర్ర లేని మనుషులు సార్, అంతే. అసలు ఇండియాని తిడితే చాలు, తిండి లేకపోతే పెట్టమని పర్వాలేదు. ఇండియాతో కయం ఉందా? ఉంది, చాలా గుడ్, నేను హ్యాపీ. ఫుడ్ లేదు, బెడ్ లేదు, వాటర్ లేదు, గ్యాస్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కుకింగ్ ఆయిల్ లేదు, ఏమీ లేదు, పర్వాలా ఇలాగే. అంటే వాళ్ళు, మనము వరదలు వచ్చినప్పుడు పులిహోర ప్యాకెట్లు పంచుతాం కదా సార్, ఆ పులిహోర ప్యాకెట్లు వెనకాల పరిగెట్టుకుంటూ వాళ్ళు టైం గడిపేస్తున్నారు సార్. అంటే నా దేశము నాకేమిచ్చింది అని ప్రశ్నించాలి అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. అంటే వాళ్ళు ఎంత మూర్ఖుల్లా మారిపోయారు. మూర్ఖులు అనే పదం కన్నా అంటే గత ప్రభుత్వాలు వాళ్ళు ఏ విధంగా అణిచివేసే ఆ పద్ధతులకు అలవాటు పడిపోయినా అంతే సార్. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకొని వస్తే వాళ్ళకి ఆలోచన వస్తుంది సార్. మీరు కొన్ని వీడియోస్ ఉంటాయి సార్ యూట్యూబ్లో, చూస్తారో చూడరో, రోజు గుర్రానికి ఒక ప్లేస్లో కట్టేస్తారు సార్. ఇంకో రోజు యజమాని ఏం చేస్తాడంటే కట్టినట్టు నటించేసి వెళ్ళిపోతాడు. కట్టలేదు, వాస్తవానికి కట్టలేదు, నటించి వెళ్ళిపోయాడు. ఆ గుర్రం రోజంతా అక్కడే నిల్చొని ఉంది, ఏమనుకొని నన్ను కట్టేసి వెళ్ళాడు కదా అని.
ఆ గుర్రానికి పాకిస్తాన్ ప్రజలకి ఏ తేడా లేదు. ఇప్పుడు మన దేశంలో చిన్న తప్పు జరిగినా మోదీ గారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించే హక్కు మనకి మన రాజ్యాంగం ఇచ్చింది. అది మోదీ గారైనా, సీఎం అయినా, పిఎం అయినా, డిఎం అయినా ఎవరైనా ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది. అక్కడ కూడా ఇచ్చింది, కానీ ఆ హక్కు ఉంది అని చెప్పి వాళ్ళకి ఎవరు తెలియజేయట్లేదు ఎవరు వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయితే వీళ్ళు ప్రభుత్వం తిరగబడతారని. అందుకే అక్కడ ఎడ్యుకేషన్కి అంత వెయిట్ లేదు సార్. వాళ్ళు ఏంటంటే మూర్ఖుల్లా పుట్టారు సార్. ఒక సింపుల్ స్పిరిచువల్ మాట సార్. ఆ దేశానికి పునాది ఒక అబద్ధం సార్. పునాది అబద్ధం అయినప్పుడు మీకు గ్రోత్ కానీ ఒక పాజిటివ్ థింకింగ్ కానీ ఎలా వచ్చేస్తుంది సార్? ఎందుకంటే పునాది అబద్ధం కాబట్టి వాళ్ళు అలాగే ఉండిపోయారు, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం సార్. సో పాకిస్తాన్కి మనకి ఆర్థికంగానో, సామాజికంగానో, పొలిటికల్గానో, రాజరికంగానో అసలు దేంట్లో అసలు కంపారిజనే లేదు సార్. మన భారతదేశ ఆనకట్ల మీద బాంబులు చేయడం అనేది వాళ్ళ మభ్య పెట్టడానికే సార్. దీపావళి వస్తుంది సార్, కొన్ని 2-3 నెలలు పోతే దీపావళి వస్తుందేమో. అందులో ఒక మిర్చి పటాకా అని ఉంటుంది. అవును, 5 రూపాయల ప్యాకెట్ వచ్చేది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతకు వస్తుందో నాకు ఐడియా లేదు. వాళ్ళ దగ్గర మిర్చి పటాకాలు కూడా సరివేనీ లేవు సార్. అన్ని చైనా తుపాస్ పటాకాలు. వాళ్ళు సార్ మీకు గుర్తుందో లేదో, ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళు పంపించిన మిజైల్స్ పేలకుండా వచ్చినట్టు వచ్చి మన దగ్గర పడిపోయాయి. అంటే మనము చైనా ఫోన్ని కూడా నమ్మం సార్. వాడు చైనా బాంబునే నమ్ముతున్నాడు. వాడు ఎంత పెద్ద ఏదో అక్కడే క్లారిటీ వచ్చేసింది కదా సార్. సో వాడు ఏముంది సార్ వాడి దగ్గర. సరే, సింధు జలసంధి కాస్త పక్కన పెడదాం సార్. ఆఫ్ఘనిస్తాన్కి మన మెడికల్ కిట్లు డ్రోన్లు పంపిస్తున్నాం ఒక ఎలిగేషన్ సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్. పాకిస్తాన్ వాళ్ళు ఎలా అంటే సార్, వాళ్ళ లీడర్షిప్ ఎలాగైపోయిందంటే, ఈ రోజు రాత్రి పడుకున్నాము తాగేసి, కళ్ళు ఏమొచ్చింది అది వాగేయాలి రేపు పొద్దున్న లేచి. అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ లేదు, ఒక లాజికల్ రీజనింగ్ లేదు, ఏమీ లేదు సార్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఈ రోజు కాదు సార్, 2001 నుంచి మెడికల్ ఎయిడ్ మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో గొప్ప పనులు మనం చేసాము. వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కానీ, వాళ్ళ డ్యామ్లు కానీ, వాళ్ళ బ్రిడ్జ్లు కానీ, వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళకి అంబులెన్సెస్ కానీ, నర్సింగ్ సపోర్ట్ కానీ, మెడికల్ కిట్ సపోర్ట్ కానీ ఎన్నో మనం ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాడు అలిగేషన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్కి మన భారతదేశము డ్రోన్లు సరఫరా చేస్తుంది సార్. ఆ మెడికల్ బాక్స్లో పెట్టి పంపించాల్సిన అవసరం నాకేం వచ్చింది సార్? నేను ఓపెన్గా ఇస్తా. మా పిఎం వాళ్ళ పిఎంకి అరే బాబు తీసుకోరా డ్రోన్ అని చెప్పి ఫోటోగ్రాఫ్ తీసి మరి ఇస్తా, నాకేం అవసరం. అండ్ అందులో చూడండి సార్, ఎంత మూర్ఖమైన స్టేట్మెంట్. ఇజ్రాయిలీ డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్కి నేను ఎందుకు ఇస్తాను సార్? వాడిచ్చుకుంటా డైరెక్ట్గా. నేను ఇవ్వాలంటే నా డ్రోన్ ఇస్తా. నేను ఇజ్రాయెల్ డ్రోన్ నేను ఇవ్వాల్సిన అవసరం సార్. ఇజ్రాయెల్ మీకు తెలుసు, మొసాద్ కానీ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అంటే, ఈ ఎదవకి తెలియకుండానే అక్కడ అన్ని డ్రోన్లు వచ్చేస్తాయి వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే. అది ఫర్ ఎగ్జాంపుల్ సార్. ఒక మాట చలో పాకిస్తాన్ వాగింది నిజమే అనుకుందాం, నేనే చెప్తున్నాను సార్, ఏం పీక్తో పీక్కు, అంతే కదా సార్. కానీ ఇచ్చేది మనం మేక్ ఇన్ ఇండియా ఇస్తాం. నీకు దమ్ముంటే ఆపుకో. కాదు, ఇవ్వాలనుకుంటే మేక్ ఇన్ ఇండియా డ్రోన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇస్తాను సార్. సరో నువ్వు అన్నట్టు ఇజ్రాయెల్దే ఇస్తున్నా, దమ్ముంటే ఆపు. నువ్వేం చేయగలుగుతావు చేసుకో. నువ్వు అరవడం మానే ఫస్ట్. నువ్వు అరిస్తే అరిసావు, ధైర్యం ఉంటే కరిసి చూపించు, అప్పుడు చెప్తాను నీకు ఏ ఇంజెక్షన్ పెట్టాలి. సో దట్ ఈస్ వేర్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ కూడా చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా దూషిస్తున్నారు. మీకు పంజాబీ అర్థం కాకపోవచ్చు సార్, నాకు అర్థం అవుతుందిగా. నా ఫేవరెట్ టైం పాస్ వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ సార్. అరే భలే ఉంటాయి సార్, బ్యూటిఫుల్లీ. అక్కడ లేడీస్, అతి ముఖ్యంగా లేడీస్ మినిస్టర్ని బట్టలు తీసేసి మరీ డైలాగులు కొడతారు. అస్సలు వాళ్ళ దగ్గర జవాబే లేదు సార్, దేనికి జవాబు లేదు. కానీ వాళ్ళ ఆర్మీ చేతులు ఉన్నారు కదండి. అది దేశం వల్ల తగలడిపోయింది సార్. సార్ మన దేశంలో ఆర్మీ పాలిటిక్స్ నుంచి దూరం ఉండి ఎంత పెద్ద పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసిందో మనకు అవగాహన లేదు. నేను ఆర్మీలో 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా సార్. ఆర్మీ ఆఫీసర్స్ మెస్సులో 2 విషయాలు డిస్కస్ చేయడానికి అనుమతి లేదు సార్. ఒకటి పాలిటిక్స్, ఇంకోటి రిలీజియన్ సార్. ఈ రెండిటి మీద నువ్వు నోరు తెరిసేవనుకో, కమాండింగ్ ఆఫీసర్ నెక్స్ట్ డే మార్నింగ్ భుజం మీద పెట్టేసి చలో అంటాడు. అంటే అంత స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తారు. అది వాళ్ళు అక్కడ చెయ్యలేకపోయారు సార్. దానివల్లే వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా సార్, ఇంకేం కాదు. ఒక స్టేట్మెంట్ సార్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి డ్రోన్స్ ఇస్తుంది అన్నారు. ఒరే మూర్ఖుడా, ఆఫ్ఘనిస్తాన్ వాజ్ యువర్ ఫ్రెండ్లీ కంట్రీ, పాకిస్తాన్కి ఫ్రెండ్లీ కంట్రీ కదా.
ఒరే అదే నీకు ఎనిమి అయిపోయింది, అది నువ్వు గుర్తించి ఫస్ట్. ఎవరు డ్రోన్లు ఇస్తున్నాడు కాదు, నా స్నేహితుడికి డ్రోన్లు నా శత్రువు ఎందుకు ఇస్తున్నాడు అది ఆలోచించి ఫస్ట్. నువ్వు ఇప్పుడు ఒక టైం వస్తుంది సార్, నాకు అజిత్ దోవల్ గారి మీద ఎంత నమ్మకం ఉంది అంటే, ఒక టైం వస్తుంది ఇరానే పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది సార్. నేను ఉంటానో ఉన్న ఈ భూమి మీద నాకు తెలియదు సార్. ఒక రోజు వస్తుంది టర్కీయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది సార్. ఒక రోజు వస్తుంది సౌదీ అరేబియాయే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. ఇది జరిగి తీరుతుంది సార్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. జరగాలని కోరుకుందామండి. కానీ అజిత్ దోవల్ గారికి మాట్లాడారు. అవును సార్. మన దగ్గరకు వచ్చేసరికి గతంలో మణిపూర్ టాపిక్ తీసుకుందాం. అవును సార్. దోవల్ గారు ఉన్నారు కాబట్టి అది ఇంటర్నల్గా జరుగుతుంది అని అన్నాం, మనం మాట్లాడారు మీరే. కానీ మళ్ళీ మణిపూర్ మళ్ళీ తగలబడుతుంది సార్. మణిపూర్లో సార్ అక్కడ ఒక కరెక్షన్ జరగాలి సార్. ఆ 2 ట్రైబల్ మైతీస్ అండ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళ మధ్య ఐకమత్యం తీసుకురావాలి సార్. అది మనం ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎలా చేస్తామో నాకు తెలియదు సార్. బట్ అది మాత్రం వచ్చేంత వరకు మణిపూర్లో శాంతి రాదు సార్. నేను మారాంలో ఉన్నాను సార్. మణిపూర్లో ఒక ప్రాంతము మారాం అని చెప్పేసి. మణిపూర్ ఎలా అంటే సార్, ట్రైబల్ కల్ట్స్, వీళ్ళు కుకీస్, నాగాస్, వీళ్ళందరూ ఏంటంటే సార్, వీళ్ళు వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ వాళ్ళకి న్యాచురల్గా ఉంది సార్. ఆ ఫైటింగ్ స్పిరిట్ న్యాచురల్గా ఉండడం వల్ల, కత్తులు కటార్లు ఆయుధాలకి వాళ్ళకి యాక్సెస్ ఉండడం వల్ల ఈ గొడవలు అప్పుడు జరుగుతూనే ఉంటాయి సార్. ఈ గొడవలు ఎప్పుడు అవుతాయి అంటే, ఫస్ట్ వాళ్ళని ఆ కత్తులు కటార్ నుంచి బయటికి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావాలి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ఒక మనిషి రావాలి. అండ్ ఇది పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కడికి ఆ మెసేజ్ పోవాలి సార్. అప్పటిదాకా మణిపూర్లో శాంతి రాదు సార్. సో ఆ మణిపూర్లో శాంతి రావాలంటే చాలా కష్టం. అండ్ వాళ్ళు చాలా హెడ్ స్ట్రాంగ్ ఉంటారు సార్. ట్రైబల్ పాపులేషన్ ఎలా ఉంటుందంటే, వన్స్ దే డిసైడ్ వాళ్ళు ఎవరికి వినరు సార్. అదేవిధంగా ఒకసారి నమ్మితే వాళ్ళని దూరంగా చేయలేము సార్. అది ఆ ఫ్లాష్ పాయింట్లోకి వెళ్ళిపోయింది సార్. ఆ ఫ్లాష్ పాయింట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు శత్రువుల నుంచి మిత్రుల్లో ఒకసారి అవ్వడం మనం సాధిస్తే కనుక మళ్ళీ ఏమంటారు, ఫ్యూచర్లో మణిపూర్లో ఒక్క తుపాకీ కూడా పేలదు సార్. కానీ అది బ్రేక్ అయ్యి అది రావాలి సార్. అప్పటి వరకు మనం ఏం చేయలేం.